ఏపీలో పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక మెరుపు వేగంతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న వైఎస్ షర్మిల ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని వ్యూహాత్మక అంశాలనే తెరపైకి తెస్తున్నారు. దీంతో అన్న జగన్ బీజేపీపై వ్యతిరేకత మాత్రమే ఎక్కువగా ఆమె మాటల్లో కనిపిస్తుంది. కానీ ఈసారి ఎన్నికల్లో కాకపోయినా 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ ను బలమైన శక్తిగా మార్చేందుకు దీర్ఘకాలిక వ్యూహంతోనే షర్మిల ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. బీజేపీకి ఈసారి దక్షిణాది నుంచి ఎంపీ సీట్లు కూడా నామమాత్రంగా వచ్చే అవకాశాలున్నాయి. తమిళనాడు, కేరళ, ఏపీ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఖాతా తెరవడం కూడా కష్టమే. దీంతో కేవలం తెలంగాణ, కర్ణాటక లక్ష్యంగా బీజేపీ ఎంపీ సీట్లపై ఆశలు పెట్టుకుంది. మొత్తంగా చూసుకుంటే కర్ణాటకలో అధికారం కోల్పోయాక, తెలంగాణలో విఫలమయ్యాక దక్షిణాదిలో బీజేపీ వ్యూహాలకు పూర్తిగా చెక్ పడినట్లయింది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఇక్కడ బీజేపీకి ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా తాను అనుకున్న పనులన్నీ వైసీపీ, టీడీపీ వంటి పార్టీలతో కానెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వాటికి బ్రేక్ వేయగలిగితే షర్మిల సక్సెస్ అయినట్లే. దీంతో వైఎస్ షర్మిల చూపంతా ఇప్పుడు బీజేపీ వ్యతిరేకతను జనంలోకి తీసుకెళ్లడం ద్వారా ఇక్కడి ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనకు చెక్ పెట్టడంపైనే ఉంది. అలాగే బీజేపీతో స్నేహం చేస్తూ కూడా మైనార్టీలు, ఇతర బీజేపీని వ్యతిరేకించే వర్గాల ఓట్ల సాయంతో అధికారం చెలాయిస్తున్న వైసీపీని దెబ్బతీయాలన్నది షర్మిల వ్యూహం. రాష్ట్రంలో ఒకప్పుడు ఏమాత్రం ఆశలు లేని పరిస్థితుల్లో చంద్రబాబు సాయంతో ఎంట్రీ ఇచ్చి కొన్ని సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు ఆ సీట్లు లేకపోయినా తమకు నష్టం లేని పరిస్థితికి వచ్చేసింది. దీంతో ఇప్పుడు బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకుగా, ఇంకా చెప్పాలంటే గతంలో కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకుగా ఉండి ఆ తర్వాత వైసీపీకి మళ్లిన ముస్లింలు, క్రైస్తవుల ఓట్లను తిరిగి కాంగ్రెస్ వైపుకు తెచ్చే లక్ష్యంతో షర్మిల అడుగులేస్తున్నారు. దీంతో ఇప్పుడు వాటిని కాపాడుకోవడం ప్రధానంగా వైసీపీకి సవాల్గా మారబోతుంది. అదే మాదిరిగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన ఏ ప్రాజెక్ట్ వైసీపీ పట్టించుకోవట్లేదని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందంటూ ప్రజల్లోకి తీసుకెళ్తూ షర్మిల పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. అలాగే ఈసారి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు చంద్రబాబు, పవన్ జోడీ కట్టారు. ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటును అనివార్యంగా షర్మిల పార్టీ కాంగ్రెస్ కూడా కొంతమేర చీల్చుకుపోతుంది. అలాగే వీరిద్దరూ బీజేపీ మిత్రులన్న అంశాన్ని జనంలోకి గట్టిగా తీసుకెళ్తే సమస్యలు తప్పవు. కాంగ్రెస్ లో ఇప్పటికే ఉన్న నేతలతో పోలిస్తే షర్మిల జనాకర్షణ కారణంగా ఇతర పార్టీల్లో టికెట్లు దొరకని నేతలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఓటు బ్యాంకు పూర్తిగా మల్లకపోయినా కొన్ని ఓట్లు చీల్చినా రేపు విపక్షాలకు ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు. ఇలా అధికార, విపక్షాలకు డెంట్ పెట్టేందుకు షర్మిల వేస్తున్న అడుగుల్ని ఎవరూ విస్మరించలేని పరిస్థితి. కాగా ఇప్పటికే వైఎస్ షర్మిల తన యుద్ధాన్ని వైసీపీ ప్రభుత్వంపై మొదలుపెట్టారు. రోజు ఏదొక జిల్లాలో సభలో పాల్గొంటూ తనదైన శైలిలో తన సోదరుడు సీఎం జగన్ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబం చీలిపోవడానికి కారణం జగనే అని, దానికి సాక్ష్యం తన తల్లి విజయమ్మ కుటుంబ సభ్యులు, దేవుడు అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వైసీపీ నాయకులు వైఎస్ షర్మిలపై మూకుమ్మడిగా విమర్శలతో దాడి చేస్తున్నారు. అయినా తాను ఏమాత్రం తగ్గకుండా వైసీపీ ప్రభుత్వంపై దాడి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వైసీపీపై షర్మిల యుద్ధానికి సిద్ధమైనట్లు పలు సభల్లో చెబుతూ వస్తున్నారు. వైఎస్ఆర్ తలపెట్టిన ఏ పని కూడా గత 10 ఏళ్ల కాలంలో అటు చంద్రబాబు కానీ, ఇటు జగన్ కానీ నెరవేర్చలేకపోయారంటూ ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, జగన్లు నిర్వీర్యం చేశారంటూ మండిపడుతున్నారు. అలాగే బీజేపీని ఎక్కువగా టార్గెట్ చేస్తూ షర్మిల ఏపీలోని అధికార, ప్రతిపక్షాలపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి మద్దతుదారులంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు జగన్ బీజేపీకి బానిసగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. ఈ మేరకు ఆంధ్రాకు వచ్చేసరికి బీజేపీ అంటే బీకి బాబు, జేకి జగన్, పీకి పవన్ అంటూ షర్మిల బీజేపీకి కొత్త నిర్వచనాన్ని పలికారు. ఈ విధంగా షర్మిల అన్ని ప్రధాన ప్రతిపక్షాలను, అధికార పార్టీని టార్గెట్ చేస్తూనే కాంగ్రెస్ బలం పుంజుకునేలా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఏపీలో కాంగ్రెస్ గెలిచి కేంద్రంలో ప్రధానిగా రాహుల్ గాంధీ మొదటి సంతకం ఏపీ ప్రత్యేక హోదాపైనే అంటూ తనకి రాహుల్ గాంధీ హామీ ఇచ్చారంటూ ప్రతి సభలో పేర్కొంటున్నారు. జగన్ రెడ్డి గారు వచ్చారు. 1 కాదు 3 రాజధానిలు అన్నారు. పోనీ 3 రాజధానిలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి మన దురదృష్టం, రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము. ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా టీడీపీ పార్టీ అయినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, వైసీపీ పార్టీ అయినా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ చేస్తున్నారో టీడీపీ, వైసీపీ సమాధానం చెప్పాలి. మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే
అంటే మీరు సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. బీజేపీ పార్టీకి, టీడీపీ పార్టీకి, వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి. అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా చూశాం. టీడీపీ ఎంపీలైనా, వైసీపీ ఎంపీలైనా బీజేపీకే మద్దతు ఇచ్చాయి. ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు. ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు. దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాం, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాం. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ.